హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ల అప్లికేషన్లు అయితే నడుస్తుందన్నమాట. సో దానికి సంబంధించి 10th అయిపోయిన వాళ్ళు, 10th తర్వాత ఎవరైతే ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, ఇంటర్ ఇంకా ఏదైనా 10th తర్వాత ఏం చదువుతున్నా కూడా సో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్కి. సో వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో మీరు ఫీజు రియంబర్స్మెంట్ మీకు రావాలన్నా అండ్ మీకు స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి మీకు స్కాలర్షిప్ రావాలన్నా మీరైతే ఇప్పుడే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో స్కాలర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకుంటేనే మీ కాలేజీలకు, మీరు చదివే కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది అయితే వస్తుంది. మీరు చదివే కాలేజీ తరపున అయితే మీరైతే స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవాలి. సో ఈ స్కాలర్షిప్, ఈ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ తెలంగాణలో 2024కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మనకి ఏమేం కావాలి, మనకి డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అందుకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి, అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్లు, అలానే అప్డేట్లు అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. సో ఎవరైతే 10th తర్వాత పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీ సేవ కేంద్రాల్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇవన్నమాట మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. ఏదైతే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఉందో సో మీరు అప్లై చేయాలనుకుంటే ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలి. సో ఒక్కో డాక్యుమెంట్ గురించి డీటెయిల్గా చెప్తాను. చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా జాగ్రత్తగా వినండి. సో 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి. సో 10th క్లాస్ సర్టిఫికేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట. సో దాని తర్వాత స్కూల్ బోనాఫైడ్, మీ స్కూల్లో అయితే ఏదైతే లాస్ట్ 6 years కానీ 7 years కానీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి స్కూల్ బోనాఫైడ్స్ అయితే కావాలి. అలానే క్యాస్ట్ ఇన్కమ్ 2024కి సంబంధించి ఉండాలన్నమాట. క్యాస్ట్ ఇన్కమ్ ప్రీవియస్ ఉంటే సరిపోదు, 2024కి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా కావాలి. అలానే కాలేజ్ బోనఫైడ్, మీరు ఏదైతే కాలేజ్ సీట్ వచ్చిన, మీరు ఎంసెట్ కానీ, లేకుంటే డిగ్రీ దోస్తులో కానీ, లేకుంటే ఇంటర్ కానీ ఏదైనా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు సీట్ వచ్చిన కాలేజీకి సంబంధించి మీరు ఆ కాలేజీలో చదువుతున్నారు అన్నట్టు బోనఫైడ్ అయితే కావాలన్నమాట. సో ఈ బోనఫైడ్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. మీ హాల్ టికెట్ నెంబరు, మీ అడ్మిషన్ నెంబరు, అలానే మీ పేరు, మీ ఫాదర్ పేరు అన్నీ అయితే కరెక్ట్గా డీటెయిల్గా ఉండాలి. మీ కాలేజీ పేరు కూడా అన్నీ డీటెయిల్గా ఉండాలి. అలానే బ్యాంక్ పాస్బుక్ అనమాట. సో బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లోది అయితే ఉండాలన్నమాట. సో ఏ బ్యాంక్ అయినా పర్లేదు, బట్ బ్యాంక్ పాస్బుక్ అయితే కావాలి. మీ ఫోటో అయితే ఉండాలి బ్యాంక్ పాస్బుక్కి. అలానే పాస్ ఫొటోస్ అయితే కావాలన్నమాట. మీకు ఖచ్చితంగా పాస్ ఫోటో స్కాన్ చేసి అయితే పెట్టాలి. అలానే ఆధార్ కార్డ్ అయితే కావాలి, మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి కాబట్టి. సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు వీటిల్లో ఉన్న ఏ డీటెయిల్ కూడా తప్పుగా ఎంటర్ చేయొద్దు. మీరు తప్పుగా ఎంటర్ చేస్తే ఫ్యూచర్లో బాధపడాల్సి వస్తుంది, మీకైతే పెండింగ్ అనేది అయితే వస్తుంది అనమాట స్కాలర్షిప్. సో ఇవన్నీ కాకుండా మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత స్కాలర్షిప్ ఫామ్తో పాటు మీకంటూ ఒక యూనిక్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. స్కాలర్షిప్ ఐడితో పాటు మీరు అప్లై చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెండుగా జిరాక్స్లు తీసి మీరైతే మీ కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, లేకుంటే మైనార్టీ వెల్ఫేర్ కానీ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారనమాట. సో తర్వాత గవర్నమెంట్ అప్రూవ్ అయిన తర్వాత మీకైతే స్కాలర్షిప్ శాంక్షన్ అయితే అవుతుంది కానీ బ్యాంక్ అకౌంట్లో అయితే పడదు. చాలా సంవత్సరాల నుంచి తెలంగాణలో స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు అయితే శాంక్షన్ అయినాయి కానీ అకౌంట్లో అయితే పడట్లేదు అనమాట. సో బట్ ఏ రోజైనా పడతాయనే నమ్మకం అయితే ఉంటుంది. అదేగాక మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే మీ కాలేజీకి మీరు చదువుతున్నట్టు ఫీజు రింబర్స్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి. సో ఏమైనా డౌట్ ఉంది స్కాలర్షిప్ గురించి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే మీకు సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చితే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.